ఈరోజు మనం మాసేపేట మన ఫేవరెట్ లొకేషన్లో నైట్ ఫిషింగ్లో మనం ప్రాన్స్ పట్టడానికి ట్రై చేస్తున్నాం. సో ప్రాన్స్ పట్టడానికి మనం ఇట్లాంటి ఒకటి ట్రాప్ ఉండాలన్నమాట. దీన్ని క్రాబ్ ట్రాప్ అంటారు, దీంట్లో ప్రాన్స్ కూడా పట్టవచ్చు. సో ప్రస్తుతానికి ఇట్లుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎడ్జ్కి ఒక తాడు కట్టుకోవాలా నీళ్ళలో దూరం వేయడానికి. ఓకే, ఈసారి ప్రతిసారి పిండిలాగా కాకుండా నార్మల్గా రొయ్యలు పట్టడానికి యూజ్ చేసే ఇది అనమాట. ఇది కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని స్టవ్ మీద కాలవాలన్నమాట, కొంచెం ఆయిల్ కారేటట్టు. ఓకేనా, ఇట్లాంటివి 2 తీసుకున్నా. యాక్చువల్గా అయితే ఇక్కడ దీని మధ్యలో ఉంది కదా, ఇక్కడ టై చేయాలా. ఇప్పుడు నా దగ్గర అదేం లేదు సెటప్. సో నేను జస్ట్ దీన్ని ఇట్లా డ్రాప్ చేసేస్తున్నా, ఇక్కడ ఒకటి వేసేస్తున్నా కింద. ఓకే, దీన్ని ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి అనమాట వాటర్లో పడేసినప్పుడు. కొంచెం ఆయిల్లో లేకపోతే స్మెల్లో నాకు తెలియదు, కానీ ఇది నేను ఎన్ని అవర్స్ పెడితే నాకు తెలియదు. మేబీ నేను రేపు పొద్దున్న చూడవచ్చు, లేకపోతే ఎక్సైట్మెంట్ తోటి మధ్యరాత్రి తీసి చూడవచ్చు. ట్రై అయితే చేస్తున్నా. సో దీన్ని మనం వాటర్లో వేద్దాం ఇప్పుడు. 1 2 చాలు, ఎక్కువ కూడా వద్దు. గుంజుకపోదు ఇది. ఏంటంటే జస్ట్ మనకి అరే మన తాడు ఉంది, మనం వెళ్ళిపోయేటప్పుడు మర్చిపోకుండా ఇట్లా పెడుతున్నా తాడు బయట. ఇదొకటి. ఇంకా కొన్ని వేరే కూడా ట్రై చేయబోతున్నా. లెట్స్ సీ. రేపు మార్నింగ్ అయితే తీసి చూద్దాం, లేకపోతే మధ్యరాత్రి తీసి చూస్తానేమో, చూద్దాం. ఇది జస్ట్ నేను ఫిష్ ల్యాండింగ్ నెట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసిన రింగ్ తీసి ఇట్లా ట్రై చేసిన. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, ట్రై అయితే చేస్తున్నా. ఫ్రెష్ చికెన్ పీస్ క్రాబ్ ట్రాప్ చేయబోతున్నా. సో నేను విన్నదాన్ని బట్టి దీన్ని ఇక్కడ మంచిగా కట్టేసుకోవాలి. ఇది కట్టేసుకొని ఇక్కడ 3 సైడ్ ఇట్లా పెట్టుకొని దీనికి మన తాడు దీన్ని ఇట్లా కట్టేసుకుంటున్నా. ఇది కూడా జస్ట్ మనం వాటర్లో వేసేసేయడమే. వేసి ఇది 1-2 అవర్స్కి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది చేపలు పడ్డాయో లేదో చూసుకోవాలా. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ సీ. ఓకేనా, ఫస్ట్ టైం క్యాచ్ చేస్తున్నా. 1 2 3 జై బాలయ్య. అది రివర్స్ పడ్డది, చూద్దాం చేపలు పడితే లేదు దానికి. దీన్ని ఎవ్రీ 2 అవర్స్కి చెక్ చేస్తా. నాకు తెలియదు ఇది ఎంతసేపటికి చెక్ చేస్తారో నాకు తెలియదు. క్రాబ్స్ కాబట్టి తొందరగా వచ్చి అటాక్ చేస్తే అనుకుంటున్నా. చూద్దాం, ఏమైనా పడితే చూపిస్తా. సో మన లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు, బాటిల్ ఫిషింగ్ చేసిన చిన్న ఫిషెస్ పడ్డాయి. ఈసారి నేను ఏం చేస్తున్నా, బెయిట్ చేంజ్ చేస్తున్నా. ఇది పచ్చి కొబ్బరిని స్టవ్ మీద కాల్చినాక కొంచెం ఆయిల్ వస్తుంటుంది కదా, ఆ టైంలో దీన్ని తీసేసేయాలన్నమాట. ఇట్లా బ్లాక్ కలర్ అయినప్పుడు చిన్న పీసెస్. సో ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ తీసేస్తున్నా. కొంచెం క్రేజీగా ట్రై చేస్తున్నా ఈసారి. దీంట్లో లెగ్ పీస్ కూడా వేస్తున్నా. ఓకే, ఇది మనకు దగ్గరలోనే వేసుకుంటా. 1 2 సో బాటిల్ అక్కడ పడ్డది కదా, అది కొంచెం హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంది. అది కూడా కొన్ని మినిట్స్లోనే మునిగిపోతుంది చూడండి. సో అది పడితే మునిగిపోయింది. ఒక చిన్న స్టోన్ పెట్టినా ఏమవుతుందంటే దానికి నేను ఎక్కువ హోల్స్ చేయలేదు కాబట్టి అది గాలికి ముంగడికి వచ్చేస్తుంది. సో ముంగడికి రావద్దు చెప్పి ఒక స్టోన్ పెట్టినా. A few moments later. ఓకే, వేసి ఒక 2-3 అవర్స్ అవుతుంది. జస్ట్ ఎక్సైట్మెంట్ వల్ల తీస్తున్నా, ఇంకేం లేదు, జస్ట్ ఎక్సైట్మెంట్, ఏం లేదు. చిన్న ఫిషెస్ కూడా పోలే. ఇది వేసి 1-1.5 hours అవుతుంది. మనది క్రాబ్ నెట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కాబట్టి ఎంతసేపు పెడతారో తెలియదు. మేబీ 1-1.5 hours అనుకుంటున్నా. తీసైతే చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఏం లేదు. సో కోకోనట్ది పచ్చి కొబ్బరి కాల్చింది దీంట్లో వేసిన, ఏం పని చేయలే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పిండి ఇంకా రైస్ అన్నీ కలిపి ఒక ముద్ద చేస్తున్నా. ఇది యాక్చువల్గా చాలాసార్లు పని చేసింది, అది చేస్తున్నా. The next day. నైట్ వేసినాం కదా బాటిల్ ఒకటి, దాని లెగ్ పీస్ ఇంకా కొబ్బరి ఉంది కదా, అది చూద్దాం ఎట్లుందో.
సో తీసుకురా చూద్దాం. अरे ये क्या है? అరే ఎన్ని పడ్డా? అరే చాలా పడ్డాయి. ఒకటి ఇంకేనమ్మా, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంత క్వాంటిటీ అయితే ఎప్పుడు రాలే ఈ సైజ్. సో ఇవి చిన్న చిన్న బేబీస్ కాబట్టి ఏదో అట్లా ఫన్ కోసం పట్టిన. దీంతో స్నేకెట్ ఫిషింగ్ చేయ, ఒకవేళ చేసేటైతే మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవన్నీ బుడ్డపర్ ఇంతగానో ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది నెట్ ఫిషింగ్తో అయిన అడ్వాంటేజ్. కానీ ఈసారి ఏం చేస్తామంటే ప్రతిసారి కాకుండా ఎక్కువసేపు పెట్టాం. ఎప్పుడు ఏం చేస్తానంటే హాఫ్ అన్ అవర్ లేకపోతే 40 minutes అట్లా పెడతా. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా వచ్చి మంచి టైం, ఇంకా నేను తీసేస్తున్నా, స్పాట్ చేంజ్ చేస్తున్నా. చూడొచ్చు నెట్ దగ్గర పడింది. సో స్పాట్ చేంజ్ చేస్తున్నా. ఒకవేళ మీకు బుడ్డ పరకలు కావాలంటే ఇట్లాంటిది ఒక నెట్ తీసుకోండి, హంటింగ్ హబ్లో దొరుకుతుంది. పిండి కానీ రైస్ కానీ వేస్తే చాలు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు చికెన్ అడ్వెంచర్స్. 버릇